హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ కూరండి. సో ఈరోజు మా వరకు వచ్చినట్టుగా మాదాపూర్లో చేయడం జరిగింది. సో చాలా డేస్ అవుతుంది వీడియోస్ పెట్టడం లేదు. కొంచెం వర్క్ ప్రెజర్ అండ్ నాకు కొంచెం అవ్వకపోవడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ రోపులోటి వచ్చినప్పటికి 240 ఎల్ఈడీస్. సో ఇది వచ్చినప్పటికి డబల్ హైట్లో వేయడం జరిగింది. అంటే ఇది ఒక డూప్లెక్స్ హౌస్. సో అందుకని ఇది డబల్ హైట్ మీద వేసాం. సో ఇంకోటి ఏంటంటే ఈ రోప్ లైటు 240 ఎల్ఈడీస్. నెక్స్ట్ ఇది మొత్తం బండలు వచ్చినప్పటికి మనకు 4000 పడింది ఫిలిప్స్లో. సో ఇది రూప్ లైట్ ఎందుకు మనం ముందుగా వేసుకోవాలనుకుంటే ఈ డబల్ హైట్ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తారు, తర్వాత మనకు వేయడానికి వీలు ఉండదు. సో ముందుగా వేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా పెయింటింగ్స్ అన్నీ అయ్యాక లాస్ట్లో రోప్ లైట్ వేసుకుంటాం. ఎందుకంటే పెయింట్ వేసేటప్పుడు రోప్ లైట్ మీద మళ్ళీ పెయింటింగ్ పడితే సో లైటింగ్ అనేది మనకి సరిగ్గా అడ్జస్ట్ అవ్వదు అనమాట. సో అప్ అండ్ డౌన్ అనిపిస్తుంది. సో అందుకని ఇక డబల్ హైట్ మీద ముందుగా ఆల్రెడీ అంత పెయింటింగ్ వేయించాం. సో వేయించేసాక ఇప్పుడు రోప్ లైట్ అనేది వేస్తున్నాం. సో చూసారుగా, సో ఇవి పెట్టిన సిఏబిఎల్ లైట్స్. ఈ లైట్స్ కోసం కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఎలా ఉంటుందంటే లుకింగ్ లాస్ట్లో ఒక్కసారి చూడండి. లుకింగ్ విషయం వచ్చినట్టుగా చాలా బాగుంటుంది. ఒకసారి చూసేద్దామా. ఇది ఫైనల్ అవుట్ఫిట్. సో ఇది మొత్తం బండలు అంటే ఈ లైటింగ్ అంతా ఈ బండలకి అట్రాక్షన్ అవుతుంది. సో ఫైనల్ వచ్చినట్టుగా ఇది ఎలా ఉంటుందండి. ఒక్కసారి ఇది మొత్తం ఇల్లు మొత్తం రెడీ అయ్యాక తప్పకుండా ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెడతాను. సో అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని క్లారిఫై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.